బిస్మిల్లా ఔజుబిల్లా మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఖురాన్ 17వ సూర బనీ ఇజ్రాయిల్ సూర, ఆయతులు 111. అవతరణ మక్కాలో. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. తన యొక్క దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వరకు తీసుకుపోయిన అల్లా పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే మేమతనికి మా శక్తి సామర్థ్యాలకు సంబంధించిన కొన్ని సూచనలను చూపదలిచాము. నిజంగా అల్లా మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు. మేము మోసేకు అలైహిస్సలాం గ్రంథాన్ని వసగాము. మోషే ధర్మశాస్త్రం, తౌరాతు గ్రంథం. మేము మూసాకు గ్రంథాన్ని వసగాము. దానిని ఇజ్రాయిల్ సంతతి కోసం మార్గదర్శకంగా చేశాము. మీరు నన్ను తప్ప వేరెవరిని మీ కార్యసాధకునిగా చేసుకోకండి అని వారికి ఆజ్ఞాపించాము. నూహ్ అలైహిస్సలాంతో మేము ఓడలో ఎక్కించిన వారి సంతానమా, అతడు నూహ్ మాత్రం కృతజ్ఞతాపూర్వకంగా మెలిగిన మా దాసుడు అన్న సంగతిని తెలుసుకోండి. మీరు భూమిలో 2 సార్లు కల్లోలాన్ని రేకెత్తిస్తారని, మరీ దారుణంగా చెలరేగిపోతారు అని ఇజ్రాయిలు సంతతి వారికి మేము వారి గ్రంథంలో స్పష్టంగా తేల్చివేశాము. ఆ రెండిటిలో మొదటి వాగ్దానం వచ్చేసినప్పుడు మీకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడే మా దాసులను పంపించాము. వారు మీ ఇళ్లల్లోనికి చొచ్చుకొని వచ్చారు. ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరటం తథ్యం గనుక. మరి ఆ తరువాత మేము మీకు